దీపావళి వేడుకల్ని ప్రజలంతా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. దీపావళి పర్వదినం వేళ ప్రజలంతా భక్తి శ్రద్ధలతో ఆ లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. ఏ ఇల్లు చూసినా దీపాలు, విద్యుత్ కాంతులతో అలంకరించి సంబరాలు చేసుకుంటారు. ప్రతి ఒక్కరూ ఇంటి ముందు దీపాలు వెలిగించడం, బాణసంచా కాల్చడం ఆనవాయితీగా వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం ఇది పూర్తిగా విరుద్ధం. కరీంనగర్ జిల్లా కేంద్రంలో 6 దశాబ్దాల నుండి శ్మశాన వాటికలో దీపావళి జరుపుకునే ఆనవాయితీ ఉంది. వారి పూర్వీకుల్ని స్మరించుకుంటూ కుటుంబ సభ్యులను సమాధి చేసిన ప్రదేశంలో దీపాలు వెలిగించి వేడుక చేసుకోవడం ఒక ఆచారంగా నిర్వహిస్తారు. శ్మశానంలో దీపావళి వేడుకలు జరుపుకోవడం తెలంగాణలోని కరీంనగర్లోనే కొనసాగుతుంది. కరీంనగర్లోని కార్ఖానా గడ్డ హిందూ శ్మశాన వాటికలో ప్రతి సంవత్సరం ఒక సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలు శ్మశాన వాటికలో చనిపోయిన తమ బంధువుల సమాధుల వద్ద దీపావళి పండుగ జరుపుకుంటారు. పండుగకు వారం రోజుల ముందు శ్మశాన వాటికను శుభ్రం చేసి సమాధులకు రంగులు వేస్తారు. కుటుంబ సభ్యులందరూ సమాధుల వద్దకు వెళ్లి పూలతో సమాధుల్ని అలంకరిస్తారు. పండుగ రోజు కుటుంబ సభ్యులంతా సాయంత్రం అక్కడే గడుపుతారు. అక్కడ దీపావళిని జరుపుకుంటారు. నైవేద్యాలు పెట్టి తమ పెద్దలను స్మరించుకుంటారు. దేశవ్యాప్తంగా ఊరంతా దీపావళి పండుగను పట్టణాల్లో, పల్లెల్లో జరుపుకుంటే వీరు మాత్రం శ్మశానంలోనే జరుపుకుంటారు. తమ పూర్వీకుల సమాధుల వద్ద కొవ్వొత్తులు వెలిగించి వారికి ఇష్టమైన పిండి వంటలు పెట్టి అక్కడే టపాసులు కాలుస్తూ అర్ధరాత్రి వరకు పూజలు నిర్వహిస్తారు. దీపావళి రోజు ఇలా చేస్తే మృతి చెందిన వారి ఆత్మలకు శాంతి కలుగుతుందని ఇక్కడి వారి నమ్మకం. కొంచెం వింతగా అనిపించినా చనిపోయిన వారి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకొని పండుగ చేసుకోవడం ఆనందంగా ఉందని అంటున్నారు ఇక్కడి ప్రజలు.